మన అందరి లైఫ్‌లో ఒక ఫేజ్ అంటూ వస్తది. ఆ ఫేజ్ మనకి చాలా నేర్పిస్తది. లైఫ్ మనల్ని చాలా టెస్ట్ చేస్తది. మన పేషెన్స్‌ని, మన ధైర్యాన్ని, నువ్వు ఎంత పవర్‌ఫుల్ అనేది, నువ్వు ఎంత స్ట్రాంగ్ అనేది ఆ ఫేజ్ దాటాక తెలుస్తుంది. అంత నేర్పిస్తుంది ఆ ఫేజ్ నీకు. లైఫ్‌లో ఓడిపోయిన వాళ్ళకి నేను చెప్పే ఈ లైన్స్ బాగా అర్థమవుతాయి. ఏదైనా సాధించడానికి ముందుకెళ్తున్న వాళ్ళకి ప్రతి అడుగు ఒక యుద్ధంలాగా అనిపిస్తుంది. నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నావో నాకు తెలీదు. కానీ ఈ వీడియో మొత్తం చూస్తే నీకు నువ్వు ఒక సైనికుడిలాగా కనిపిస్తావు తర్వాత నుంచి. ఈ వీడియో నీకు అంత హెల్ప్ చేస్తది. మీరు కూడా మీ లైఫ్‌లో అలాంటి ఫేజ్‌లో ఉంటే ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుద్దని నేను అనుకుంటున్నా. నేనిక్కడ సైనికుడు అనే పదం ఎందుకు వాడానో తెలుసా? ఒక సైనికుడి యొక్క కష్టం ఎవ్వరికీ తెలీదు. వానికున్న మంచి మనసు వాన్ని ఎవ్వరు సరిగ్గా అర్థం చేసుకోరు. వాని సాక్రిఫైసెస్ కానీ, వాడి లైఫ్‌లో తీసుకున్న స్ట్రగుల్స్ గానీ, వాడి సెల్ఫ్‌లెస్ ఎన్నో సాక్రిఫైసెస్‌కి వాల్యూ ఉండదు. అందుకే నేను ఒక సైనికుడితో పోల్చాను. మన లైఫ్‌లో మనం చాలా డెసిషన్స్ తీసుకుంటాం. అందులో కొన్ని బ్యాడ్ డెసిషన్స్ కూడా ఉంటాయి. కొన్ని గుడ్ డెసిషన్స్ కూడా ఉంటాయి. మనకి గుడ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు అది ఒకవేళ మనకి ఒక మంచి అవుట్‌పుట్‌నిస్తే దాని నుంచి మనం హ్యాపీనెస్‌ని వెతుక్కుంటాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎక్స్‌ట్రీమ్ హ్యాపీనెస్‌కెళ్ళిపోతాం సమ్‌టైమ్స్. కానీ ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకున్నప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోం. దాని నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తాం. వాళ్ళని, వీళ్ళని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ అది ఎందుకయ్యింది? ఎవరి వల్ల అయ్యింది? దాని నుంచి నేను ఏం నేర్చుకోవాలి? ఇలాంటి ప్రయత్నం మనం ఎప్పుడూ చేయం. ఎంతసేపు ఆ సిట్యుయేషన్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఆ సిట్యుయేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలి? దాని నుంచి నేనేమైనా నేర్చుకోవాల్సి ఉందా? లేదా? అనేది కూడా మనం ఆలోచించం. అది మన హ్యూమన్ బ్రెయిన్ అనమాట. మనం అలా మన బ్రెయిన్స్‌ని డిజైన్ చేసాం అలా. సో, ఇలా ఎస్కేప్ అయ్యే మెంటాలిటీ నుంచి ముందు మనం బయటికి రావాలి. నా లైఫ్‌లో నేను నేర్చుకున్న ఒక గొప్ప లెసన్ ఏంటో తెలుసా? మనం ఎంత పెద్ద ప్రాబ్లమ్‌లో ఉన్నా మనం బయటికి రాగలుగుతాం. అది ఏ సిట్యుయేషన్ అయినా అయ్యుండొచ్చు. అది ఒక లవ్ ఫెయిల్యూర్ గానీ, లేదా ఒక బ్యాంక్రప్సీ గానీ, లేదా నీ బిజినెస్ ఫెయిల్ అయ్యుండొచ్చు. నీకు కావాల్సింది నీకు నీకు రాకపోవచ్చు. వాటెవర్ ఇట్ మైట్ బి. ఏ సిట్యుయేషన్ నుంచైనా మనం బయటికి రావచ్చు. ఓన్లీ నిన్ను నువ్వు నమ్మినప్పుడే. నీపై నీకు నమ్మకం ఉన్నప్పుడే. అప్పుడు ఏ ఎక్స్‌టర్నల్ ఫోర్స్ కానీ నిన్ను ఏమీ చేయలేదు. సో, బేసిక్‌గా మనం ఎందుకు ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకుంటాం? బ్యాడ్ డెసిషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక పూర్ డెసిషన్ అనమాట. అదెందుకు అవుద్ది? ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్. మనకి ఒక దాని గురించి కంప్లీట్‌గా అవగాహన లేనప్పుడే గదా! ఒక మిస్టేక్ జరిగేది. అది ఏ ఫీల్డ్ అయినా అయ్యుండొచ్చు. అది నీ ఫ్రెండ్స్‌తో అవ్వచ్చు, నీ రిలేటివ్స్‌తో అవ్వచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ వల్లనే చాలా వరకు మిస్టేక్స్ జరుగుతాయి. అది మనం ముందు అగ్రీ చేసుకోవాలి. ఒక్కసారి నువ్వు దాని నుంచి బయటపడ్డ తర్వాత నీకొక మంచి లెసన్ నువ్వు నేర్చుకుంటావు. నెక్స్ట్ టైమ్ నీకు అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు నువ్వు చాలా అంటే చాలా బాగా దాన్ని ఎదుర్కొంటావు. అది నీకే అర్థమవుతది. ఒక్కసారి నువ్వు స్ట్రాంగ్‌గా ఒక ఛాలెంజెస్‌ని తీసుకొని దాని నుంచి బయటపడడానికి ట్రై చెయి. అంటే ఎస్కేప్ అవ్వడం కాదు. బేసిక్‌గా మనం తప్పులు ఎందుకు చేస్తాం? ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్. అవగాహన లేకపోవడం వల్లే ఎక్కువ తప్పులు జరుగుతాయి. లెట్స్ సే నిన్నొకరు చీట్ చేశారనుకుందాం. వాళ్ళెందుకు చీట్ చేశారు? నువ్వు వాళ్ళని నమ్మావు గనక. నీ మంచి మనసు వాళ్ళు నిన్ను చీట్ చేయరని అనుకుంది కాబట్టి నువ్వు ఒకరిని నమ్ముతావు. దానికి నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఒక మంచి పర్సన్‌ని కోల్పోయారనుకో. వాళ్ళకి నీ వాల్యూ అర్థం కాలేదనుకో. నువ్వెందుకు ఒక ఫెయిల్యూర్‌లా, ఒక లూజర్‌లా ఉండాలి? సో, ఇలాంటి అవేర్‌నెస్సే మనం నేర్చుకోవాల్సిందే. మన జీవితంలో మనం అన్నీ తప్పులు చేసే నేర్చుకుంటాం. అది మనకర్థం కాదు. చిన్నప్పటి నుంచి నువ్వు సైకిల్ నేర్చుకున్నా, బైక్ నేర్చుకున్నా గానీ, ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకున్నా గానీ, స్టార్టింగ్‌లో నువ్వెప్పుడు మిస్టేక్ చేయలేదా? అన్నీ మిస్టేక్ చేసే కదా దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకొస్తావు. లైఫ్ కూడా అంతే. ఒక మిస్టేక్ నిన్ను ఎప్పుడు డీగ్రేడ్ చేసేలా, నిన్నెప్పుడు కిందే ఉంచేలా చేసుకోకు. మిస్టేక్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ లైఫ్. అది ఏదైనా సరే. దాని నుంచి నువ్వు నేర్చుకోవాలి. దాని నుంచి నువ్వు బయటికి రావాలి. ఇక్కడ నే ఇక్కడ నేనైనా సరే, వింటున్న మీరైనా సరే, ఎవ్వరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే మిస్టేక్స్ చేసే మీదికొస్తారు. ఒక్కొక్క మెట్టు ఆ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకొనే మీదికొచ్చేస్తారు. అదే లైఫ్.
ఓడిపోకుండా, కింద పడకుండా పైకి రావాలనుకోకు. ఆ సక్సెస్ నీతో ఎప్పుడూ ఉండదు. అదే నువ్వు ఒక్కసారి కింద పడి దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తే దాని నుంచి నువ్వు చాలా నేర్చుకుంటావు. అది నీకు చాలా నేర్పిస్తుంది. ఆ ఒక్క సిచ్యువేషన్ నీకు చాలా విధాలుగా యూజ్ అవుతుంది. అలాంటి గెలుపు నీకు మంచి విజయం అంటే ఏంటో చూపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు కష్టాలని, ఒడిదుడుకులని, బాధలని, నొప్పిని, వీటన్నిటిని ఎదురెళ్ళి నిలబడతావో అప్పుడే నీకు ఆ గెలుపు యొక్క రుచి తెలుస్తుంది. నా లైఫ్లో నేను నేర్చుకున్న ఒక గొప్ప లెసన్ ఏంటో తెలుసా? ఫెయిల్యూర్ ఈజ్ నథింగ్ బట్ వన్ స్టెప్ అవే టు సక్సెస్. నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవుతావు? సక్సెస్కి దగ్గరలో ఉన్నప్పుడే నువ్వు ఫెయిల్ అవుతావు. ఆ ప్రాసెస్లోనే ఫెయిల్ అవుతావు. సో ఈ అటెంప్ట్లో కాకపోతే ఇంకొక అటెంప్ట్లో నీకు ఖచ్చితంగా నీకు సక్సెస్ దొరుకుతుంది. చాలామంది నాకు తెలివి లేదు, నాకు ధైర్యం లేదు, నాకు ఎలా ముందుకెళ్ళాలో తెలీదు, నా వల్ల కాదు, ఇలాంటి రీజన్స్తో అసలు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళరు. వాళ్ళకంటే నువ్వు చాలా అంటే చాలా బెటర్. అట్లీస్ట్ నువ్వు ఒక అడుగు ముందుకేసి ముందరికెళ్ళావు, నేర్చుకున్నావు. అఫ్కోర్స్ మధ్యలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ అదే నీకు ఫైనల్ కాదు. ఒకవేళ ఇక్కడ సక్సెస్ వస్తే ఎవరికి రావాలి? అస్సలు కష్టపడి కూర్చొని తింటున్న వాడికా? లేకపోతే కష్టమో నష్టమో ఒక అడుగు ముందుకెళ్ళి ఏదేమైనా సరే విజయానికి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న నీకా? ఎవరికి వస్తుంది నువ్వే చెప్పు. ఈ ఆన్సర్ నీకు బాగా తెలుసు. ఖచ్చితంగా నీకే వస్తుంది. ఇవాళ కాకపోయినా రేపైనా నీకే వస్తుంది. ఎందుకంటే కనీసం నువ్వు అట్లీస్ట్ ట్రై చేస్తున్నావు వాటి కోసం. ఇవాళ కాకపోయినా రేపైనా సరే నీ ఎఫర్ట్స్కి ఒక మంచి రిజల్ట్ ఆ యూనివర్స్ నీకు ఇస్తుంది. మనందరం దేవుని ఊకే ఇలా అడుగుతాం అన్నమాట. దేవుడా, నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు? ఎవ్వరికి లేని బాధలు నాకే ఎందుకు ఇన్ని ఇచ్చావు? నా అన్ని కష్టాలు ఎవ్వరికీ లేవు, నా బాధలే ఎక్కువ బాధలు, ఇంతకంటే కష్టం ఎవరికి రాదు, నేనే ఇంత బాధని అనుభవిస్తున్నాను ఊకే మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకో, మోయగలిగే సత్తా ఉన్నవాడికే దేవుడు ప్రాబ్లమ్స్ ఇస్తాడు. దేవుడికి నువ్వు తెలుసు ఖచ్చితంగా ఈ బాధను వీడు మోయగలుగుతాడు అని. వీడు దీన్ని అధిగమించి దీని నుంచి ఒక పాఠాన్ని నేర్చుకుంటాడు, ఇది వీడి జీవితానికి ఉపయోగపడుతుందంటేనే నీకు ఆ కష్టాన్ని ఇస్తాడు. అది అర్థం చేసుకున్న రోజు నువ్వు దాన్ని ఒక ప్రాబ్లం లాగా చూడవు, ఒక మంచి ఛాలెంజ్లా చూస్తావు. దాని నుంచి నువ్వు ఏం నేర్చుకోవాలో నీకు అర్థమవుద్ది. దాని నుంచి నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలనేది నీకే అర్థమవుద్ది. ఒక ప్రాబ్లంని ప్రాబ్లం లాగా చూస్తే అది ఇంకా పెద్దగా కనిపిస్తుంది. అదే ఒక పాసిబిలిటీ లాగా చూస్తే నీ గ్రోత్కి అది చాలా హెల్ప్ చేస్తుంది. నువ్వు చాలా స్ట్రాంగ్ అవుతావు. నీ మీద నీకు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. మీకు అర్థమయ్యే ఈజీగా చెప్తావు. ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడు. ఒక మంచి డైరెక్టర్, ఆయనకి దగ్గర మంచి కథ ఉంది, ఒక సినిమా తీయాలి. సో దానికి హీరోగా ఒక మంచి యాక్టర్ ఆయనకు కావాలి. సో ఆయన ఎవరిని చూసుకుంటాడు? మార్కెట్లో ఒక మంచి హీరోని, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నోని, ఆయన స్టోరీకి ఆయనకు కావాల్సిన స్కిల్స్ అన్నీ ఎవరికైతే ఉన్నాయో ఆ యాక్టర్ని చూస్ చేసుకుంటాడు. అవునా? ఎందుకంటే ఆ యాక్టరే ఆ రోల్కి ఒక మంచి లైఫ్ని తీసుకొస్తాడని చెప్పేసి. దేవుడు కూడా అంతే. ఈ క్యారెక్టర్కి, ఈ రోల్కి నువ్వైతే కరెక్ట్, నువ్వైతేనే దీనికి న్యాయం చేస్తావు, ఈ క్యారెక్టర్ నీకైతేనే సూట్ అవుతుంది, నువ్వే చేయగలుగుతావు అని నిన్ను నమ్మి ఈ జీవితాన్ని నీకు ఇస్తాడు ఆ దేవుడు. అది దేవుడు వేరే వాళ్ళకంటే నీకు ఇచ్చిన ప్రయారిటీ. నువ్వైతేనే చేయగలుగుతావు అని నమ్మి ఈ జీవితాన్ని నీకు ఇస్తాడు ఆ దేవుడు. ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలన్నీ నా లైఫ్లో నేను ఓడిపోయాకే తెలుసుకున్నాను. ఇవన్నీ మీకు కూడా హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. నేను ఎప్పుడు నన్ను నేను డిగ్రేడ్ చేసుకునేవాడిని. నేను ఎందుకు పనికిరాను, నా వల్ల కాదు, నాకు ఏ పని చేత కాదు, నేను ఊరికే అందరి మీద డిపెండ్ అవుతూ ముందుకెళ్ళాలి, ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది, ఇలా వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసుకుంటూ ముందుకెళ్ళేవాడిని. నేను ఇప్పుడు ఇవన్నీ పాఠాలు తప్పులు చేసి నేర్చుకున్నాను. నేను ఇవన్నీ నా లైఫ్లో ఓడిపోయాకే తెలుసుకున్నా. నేను అందరిలా బ్లేమ్ చేస్తూ నేను వీక్, నా లైఫ్ వేస్ట్, ఐఎమ్ నాట్ ఏ గుడ్ సన్, ఐఎమ్ నాట్ ఏ గుడ్ బ్రదర్
ఐఎమ్ నాట్ ఏ గుడ్ ఫ్రెండ్, ఐఎమ్ నాట్ ఏ గుడ్ పర్సన్ అని నన్ను నేను ఎప్పుడు నా క్యారెక్టర్ని డిగ్రేడ్ చేసుకుని ఉండేవాడిని. ఈ ప్రాసెస్లో నన్ను నేను కోల్పోయాను నేను. కానీ ఒక్కసారి అన్నిటిని వదిలిపెట్టి చూడు, నువ్వు ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తావు. నో అటాచ్మెంట్, నో ఫ్యామిలీ, నో ఫ్రెండ్స్, నో సొసైటీ, నో రిలేషన్షిప్స్. ఎప్పుడైతే వీటిని నువ్వు నిజమైన మీనింగ్తో చూస్తావో ఆ రోజు నువ్వు ఎవ్వరికీ భయపడవు. అది నీ ఫస్ట్ విన్నింగ్. ఇది ఈ జనరేషన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నీ లైఫ్ని సాక్రిఫైస్ చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ చేస్తూనే ఉంటాను. ఇలా మోటివేషన్ వీడియోస్ కానీ లేదా జియో పాలిటిక్స్ మీద కానీ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. మన ఓన్లీ మాస్క్ ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.